రాణిని మాట్లాడుతున్నాను. ఓహో, అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వారా? సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పండి దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోప్పడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్, రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే, మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ, ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందే నీ చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేముందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచేయాలనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో. రాణి, ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకో నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంటపడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక. మీరు నిజంగా మారానా, మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానా అని నీ అనుమానం కదూ? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తే, నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా. అమ్మో, ఇప్పుడా? ఇప్పుడే. నువ్వు 5 minutes లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు, అంతే. ఓకే. ఒట్టి మాటలు కాచల్లమ్మా, గట్టి సాక్ష్యాలతో వచ్చాను. అటు చూడు. వీళ్ళు ఫంక్షన్కి వచ్చిన గెస్టులు కాదు. సుమిత్రాదేవి గారితో డబ్బులు ఇప్పిస్తానని నేను నమ్మించి తీసుకొచ్చిన వాళ్ళు, ఆవిడ గారికి అప్పు ఇచ్చిన వాళ్ళు. అప్పుడు ఈయన ఆవిడ గారి హోటల్కి ₹1 కోటి అప్పిచ్చి పిచ్చెక్కి దస్తావేజులు పుచ్చుకుని ఆవిడ గారి ఇంటి చుట్టూ తిరుగుతున్న సేట్ చమన్లాల్ గారు. ఇక ఈయన సుమిత్రాదేవి గారి ఇంటి మీద 50 లక్షలు అప్పిచ్చి రేపో మాపో ఆ కొంపని జప్తు చేయడానికి సిద్ధంగా ఉన్న సేట్ సుందర్లాల్ గారు. డాక్యుమెంట్స్ ఇవ్వండి. చూడు చెల్లమ్మ. ఇంతేగా చెల్లమ్మ, ఈ తల్లి కొడుకులు కలిసి ఏం చేశారో తెలుసా? ఎవడో ఇంజనీర్ వేసినటువంటి డిజైన్ ని కొనేసి ఈ మాధవే వేసినట్టుగా సబ్మిట్ చేసి ఆల్ ఇండియా లెవెల్లో ప్రైజ్ కొట్టేసి మన మోసం చేశారు. కావాలంటే ఈ విషయం ఆ ఇంజనీర్ తోనే నీకు రుజువు ఇప్పిస్తా. అది ఇంకేం మాట్లాడదు. సాటి స్త్రీ అయ్యండి ఇంత ఘోరంగా నన్ను మోసం చేయాలని చూసిన నువ్వు ఒక బియ్యపురాలుగా కాదు కదా, ఒక మామూలు ఆడదాల్లా నా ముందు నిలబడే అర్హత కూడా నీకు లేదు. అమ్మా ప్రమీల, ఇంతవరకు వచ్చిన శుభకార్యాన్ని. ఇది శుభకార్యం కాదు, మీ కోడలు మనవడు కలిసి చేసిన ఘనకార్యం. నా ఆస్తి కోసం మీరందరూ కలిసి నా కూతురు మీద విసిరిన బల. మీ మాట అబద్ధం, మీ మనసు అబద్ధం, మీ ఆస్తి అబద్ధం, మీ అంతస్తు అబద్ధం, మీ పరువు ప్రతిష్ట అన్ని అబద్ధాలే. చిచి, మీ బ్రతుకులే అబద్ధాల బ్రతుకులు. వెళ్ళండి ఇక్కడి నుంచి, వెళ్ళండి. ఆపేసే వింటారు పెద్దడా. ఇవాళ నా మనసు ఆనందం తట్టుకోలేకపోతుంది. పోయి ఫుల్గా పోయి దాని అంతేంటో తెలిచేస్తా. ఏంటిది? మీ ఆనందంలో పాలు పంచుకుందామని. పంచుకోవడానికి పాలు కాదు నీళ్లు అని నీకు ఇదివరకే చెప్పానా?
అనుకుంటే ఇక్కడ నుంచి ఉంటావుటే వాళ్ళు రాలిపోతాయి లోపల బా. మొగుడు కొట్టినా తిట్టినా కూడా వాడి పాదాల దగ్గరే పడుండాలని. ఎందుకంట ఏమర పాటుగా ఉన్నప్పుడు ఈ చదువులు మారేనక నీ యథవేషాలు నా దగ్గర సాగం అలవా. మదరే ఫాదర్ పెద్ద వెదనర వెదవేడేలు చక్రవర్తిని తెలుసు కదా, ఆయన ముందు నీ ఐడియాలు ఏమనుకొస్తే ఏంటి శేషా పెట్టి కొట్టానంటే మాట నీ పడిపోద్ది. గురించి పొగుడుతుంటే కొడతానంటావటే కట్లీస్. ఇప్పుడు నువ్వు కూసిన కొత్తలని పొగడతలా. పొగడ్తలు కాక మరేంటండి, చెవర్న చక్రవర్తి అని కూడా అన్నాడుగా నా బిడ్డ. ఆహా ఎదవన్నర ఎదవ ఎడియాల చక్రవర్తి అని కూడా అన్నాడు నీ బిడ్డ. మా చెవులో శేషమేం పోసుకోలే. ముందు మీ ఇద్దరు లోపలికి వెళ్తారు లేదా? అంటే ఇప్పుడు ఈ ఆనందం అంతా నిశ్చితార్థం చెడిపోయింది ఎందుకు కదా బెదరు? అవునరా, నాన్న భలే మేనేజ్ చేశాడు. నిజంగా మన ఫాదర్ లాంటి నీచ్ నికృష్ట ఫాదర్ మనకి ఫాదర్ అవుతాడని కళ్ళలో కూడా అనుకోలేదు బెదరు. ఏమండోయ్ మళ్ళీ మిమ్మల్ని ఏదో పొగడారండోయ్. మీరు అర్జెంట్ గా లోపలికి వెళ్ళకపోయారంటే మీ ఇద్దరు ముఖాన యాసిడ్ పోసి నేను జైలుకి వెళ్తా. పెద్దడా ఆ, రాణిని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తే ఓ పని అయిపోద్రా. నువ్వు ముందు మందు తాగి ఆ పని చూడనా. ఫాదరే ఇప్పుడు నువ్వు అనుకున్నవన్నీ జరగవని నా సిక్స్ అని చెప్తుంది. ఏంటోరా బుడ్డ సన్ను, ఇప్పుడు నేను ఈ శేషాతో నీ బుర్ర బద్దలు కొట్టి చంపుతానని నా సెవెంత్ సెన్స్ చెబుతోందిరా. ఐసి ఈ కాన్సీ సుమిత్ర, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. బిడ్డలకి సంజాయిషి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏ తల్లిదండ్రులకి రాకూడదు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం నిన్ను ఈ పరిస్థితుల్లో కూడా పల్లెత్తు మాట నన్ను కొడుకుని కన్నావు.